వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్కి డిగ్రీ అయితే బెస్టా, నార్మల్ డిగ్రీ అయితే బెస్టా, లేకపోతే బీటెక్ అయితే బెస్టా, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ చదువుతున్నారో లేదా స్కూల్ చదువుతున్నారో, నెక్స్ట్ వాళ్ళ కెరీర్ ప్లానింగ్స్ ఇప్పటి నుంచి ఎవరైతే అనుకుంటున్నారో, మెయిన్గా ఇంటర్ వాళ్ళకి ఇది చాలా డౌట్ ఉంటుంది. ఇంకెవరికైనా డౌట్ ఉంటే దాన్ని సాల్వ్ చేద్దామని, ఏమైనా పేరెంట్స్కైనా వాళ్ళ కెరీర్ చూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, పిల్లల కెరీర్ చూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, సో సాఫ్ట్వేర్ జాబ్కి ఏది బెస్ట్ చాలా అనుకుంటాం కదా. ఇప్పుడు డిగ్రీ చేస్తూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదామని, వన్స్ అది ఒకవేళ మనం కాకపోతే మళ్ళీ మనం సాఫ్ట్వేర్ సైడ్ చాలామంది వస్తున్నారు ప్రజెంట్ డిగ్రీ చేసిన తర్వాత. ఈవెన్ బీటెక్ చేస్తూ కూడా ప్రిపేర్ కావచ్చు, కానీ బీటెక్ టెక్నికల్గా వెళ్తారు కాబట్టి అక్కడ కొన్ని మిడ్ సెమ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి, డిగ్రీలో కూడా ఉంటాయి. కానీ సో బీటెక్కి కొద్దిగా కంపేర్ చేస్తే ఇది కొద్దిగా టఫ్ అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి, లైక్ చదివే వాళ్ళకి కూడా అలా కూడా టఫ్ అనిపిస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. డిగ్రీ ఆర్ బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్కి ఏది బెస్ట్ అంటే దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే. సో డిగ్రీ ఆర్ బీటెక్, సో వన్ బై వన్ ఒక్కొక్క సినారియోలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సినారియో వచ్చేసి ఎనీ డిగ్రీ కాదు, ఇక్కడ బేసిక్గా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే బెటర్, లేకపోతే ఛాన్సెస్ చాలా కష్టంగా ఉంటుంది డిగ్రీలో. ఇక్కడ ఎనీ బీటెక్లో ఏదైనా లైక్ కెమికల్ ఇంజనీరింగ్ లాంటివి కాకుండా, ముందు చెప్తున్నాను, కెమికల్ ఇంజనీరింగ్ లాంటివి కాకుండా లైక్ ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ ఈ, ఐఐటి ఇలాంటివి, ఇంకేమైనా ఉంటే అవి. సో ఇలాంటివి వీళ్ళు ఏది చేసినా కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళని ఎందుకు అలా అన్నానంటే, కెమికల్ ఇంజనీర్ వాళ్ళకి కొద్దిగా కంప్యూటర్ సైన్స్ ఉంటుందో లేదనుకుంటున్నాను నేనైతే, అందుకు అలా అంటున్నాను. లేకపోతే మిగతా చాలా బీటెక్ గ్రూప్స్లో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈజీ. డిగ్రీలో కొన్ని ఉంటాయి, ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఉంటే ఓకే, బీఏ కానీ బీబీఏ లేకపోతే ఇంకేమన్నా సంథింగ్ లేనివి, కంప్యూటర్ సైన్స్ ఏం లేనివి ఉంటాయి కదా, ఇంకా బీజెడ్సీ ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి కదా కొన్ని, బయోటెక్నాలజీ ఇంకా ఏదో ఉంటాయి సో డిగ్రీలో. సో వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఒక సినారియోలో ఫస్ట్ ఈ సినారియో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బీటెక్ వాళ్ళకు చాలా అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్కి బీటెకే బెస్ట్ ఈ సినారియోలో. లైక్ చూస్తుంటే చూడండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ వాళ్ళకు కూడా ఆఫర్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ ఒక మంచి సినారియో డిస్కస్ చేయబోతున్నాను, ఇది కానివ్వండి. సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఓకే, చాలా బాగుంటాయి కంపేర్ చేస్తే మిగతా గ్రూప్ల కంటే. నేను ఓన్లీ డిగ్రీ కంపేర్ చేస్తున్నాను. నార్మల్గా బీఏ బీజెడ్సీ వాళ్ళకంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఆపర్చునిటీస్. కానీ కంపేర్ టు బీటెక్ చేస్తే బీటెకే బాగుంటాయి. డిగ్రీ వర్సెస్ బీటెక్ ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ప్లస్ బీటెక్ వాళ్ళకి కంపేర్ చేస్తే మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే బీటెక్ వాళ్ళకి చాలా బాగుంటాయి. ఎందుకో నేను ఇప్పుడు దాన్ని చెప్తాను. మీరు డైలీ జాబ్ నోటిఫికేషన్ చూస్తారు, ఒకవేళ మీకు ఎక్కడ చూడాలో తెలియకపోతే మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో రోజు అప్డేట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా పైథాన్ లైఫ్ ఛానల్ ఉంటుంది మనకు, లైక్ దీంట్లో యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ మూడిట్లో కూడా మనం డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో అక్కడ క్వాలిఫికేషన్ చూడండి, మీరు డైలీ జస్ట్ మీరు అప్లై చేయకపోయినా క్వాలిఫికేషన్ చూడండి. ఎక్కువ జాబ్లు బీఈ ఆర్ బీటెక్ వాళ్ళకే ఉంటాయి, ఇలా ఉంటాయి. ఎప్పుడైతే మాస్ హైరింగ్స్ ఉంటాయో, రేర్గా అవుతాయి ఇలాంటి 2020 టైంలో, అలాంటి టైంలో అయ్యాయి మాస్ హైరింగ్స్. సో మాస్ హైరింగ్ అయినప్పుడు క్వాలిఫికేషన్స్ ఏముంటాయంటే
ఎనీ డిగ్రీ అని ఉంటుంది, ఎనీ డిగ్రీ అక్కడ. అలాంటప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంటుంది. మరి ఈ సినారియోలో డిగ్రీ వాళ్ళు ఏమైపోవాలి? చాలా కంపెనీస్ డిగ్రీ వాళ్ళని తీసుకో, చాలా కంపెనీస్ అసలు డిగ్రీ వాళ్ళని క్వాలిఫికేషన్గా పెట్టవు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు, రిక్రూట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏం పెడతారు? క్వాలిఫికేషన్ బీటెకే పెడతారు, వాళ్ళు బీఈ ఇలా పెడతారు. బీటెక్ మనం ఇక్కడ బీటెకే కాబట్టి బీటెకే, సో బీటెక్ అని పెడతారు. క్వాలిఫికేషన్ బీటెక్ అనే పెడతారు. సో అలాంటప్పుడు డిగ్రీ వాళ్ళు ఏంటి ఇప్పుడు కంపేర్ చేస్తే మీరే చెప్పండి, డిగ్రీ కంటే బీటెక్లో జాబ్ ఆఫర్స్ బాగుంటాయి, సాఫ్ట్వేర్ జాబ్కి వాళ్ళు బాగా సూట్ అంటే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆపర్చునిటీస్ పరంగా. సరే మనం చూడండి మీరు ఒకసారి కొన్ని మీరు నోటిఫికేషన్ చూడండి, జాబ్ నోటిఫికేషన్స్లో, సాఫ్ట్వేర్ జాబ్ నోటిఫికేషన్స్లో కంపెనీస్లో ఎక్కువ శాతం బీటెక్ వాళ్ళని అడుగుతారు, కానీ డిగ్రీ వాళ్ళని తక్కువ. చాలా కంపెనీస్ అడగవు, అసలు క్వాలిఫికేషన్గా పెట్టవు. సో మీరు ఎలా అప్లై చేసుకోలేరు కదా. సో మన డిగ్రీ ఆర్ బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్కి ఏది బెస్ట్ అంటే నేను బీటెకే అంటాను. బీటెక్ ఇక్కడ చూడండి ఎందుకు అంటున్నానంటే అక్కడ ఇచ్చే కంపెనీస్ బిహేవియర్ బట్టి అంటున్నాను. వన్స్ మీరు క్వాలిఫికేషన్లో కూడా అన్నిట్లో డిగ్రీ మెన్షన్ చేయమనండి, నేను కూడా అప్పుడు డిగ్రీ అండ్ బీటెక్కి సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఒప్పుకుంటా. కానీ క్వాలిఫికేషన్లో బీటెక్ అనే ఎక్కువ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఎనీ జాబ్ నోటిఫికేషన్ చూడండి, ఎనీ జాబ్ నోటిఫికేషన్ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేటి డైలీ మన పైథాన్ లైఫ్లో పెడతాం మనం. ఇన్స్టాలో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, ఇంకేదైనా లైక్ మన ఒక పైథాన్ లైఫే కాకుండా మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా చాలా పేజెస్ డైలీ నోటిఫికేషన్స్ పెడతాయి, జాబ్ నోటిఫికేషన్స్. సో చూసుకోండి మీరు, దానిలో బీటెకే ఉంటుంది, డిగ్రీ ఉండదు. మీరు కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా సాఫ్ట్వేర్ సైడ్ అయితే బీటెక్ చూస్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ కోసం చెప్తున్నాను, మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి. ఓకే, కానీ ఇంకో విధంగా కూడా నేను డిస్కస్ చేస్తాను. వన్స్ ఎనీ డిగ్రీ వచ్చినప్పుడు డిగ్రీ వాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ కంపేర్ టు బీటెక్, నేను ఇక్కడ డిగ్రీ అండ్ బీటెక్ని కంపేర్ చేస్తున్నాను కాబట్టి డిగ్రీ అండ్ బీటెక్లో బీటెక్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్కి నేను బీటెకే బెస్ట్ అని అంటాను. ఇంకో విధంగా చెప్పాలంటే, కానీ వన్స్ జాబ్లో వెళ్ళిన తర్వాత ఒక 2 years అయింది, డిగ్రీ ఆయన వెళ్ళాడు, బీటెక్ ఆయన వెళ్ళాడు, జాబ్ వచ్చేసింది, ఎలాగోలో వాళ్ళు డిగ్రీ అయిపోయింది, 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు మరి అప్పుడు డిగ్రీ బీటెక్ చూస్తారా అంటే స్కిల్స్ చూస్తారు, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. మీ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఫైనలీ మళ్ళీ వెళ్ళే వరకే ఉంటుంది. నేను ఆపర్చునిటీస్ బట్టి చెప్తున్నాను. ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్ సైడ్కి ఆపర్చునిటీస్ మీరు ఏ కంపెనీ అయినా చూడండి బీటెక్ వాళ్ళని హైడ్ చేస్తాయి, బీటెక్ అనే ఇస్తాయి క్వాలిఫికేషన్, బీటెక్ అనే ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఉంటాయి, అసెంచర్, కాగ్నిజెంట్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఎస్క్యూఎల్ మీద వర్క్, తర్వాత ఎక్సెల్ మీద వర్క్ ఈ డిగ్రీ వాళ్ళని హైర్ చేసుకుంటాయి. సో ఇక్కడ మీరే చూసుకోండి, అందుకే చెప్తున్నాను. సో సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే డిగ్రీ ఆర్ బీటెక్ అంటే బీటెకే బెస్ట్. మీరు బీటెక్ని చూస్ చేసుకోండి. సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు బీటెక్ని చూస్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఇంటర్లో ఉన్నా కూడా మీ డౌట్లో ఉంటే డిగ్రీ ఆర్ బీటెక్ అంటే బీటెకే చూస్ చేసుకోండి. మీరు అది బీటెక్ మీకు మంచి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒక ఆపర్చునిటీస్ బాగా ఉంటే ప్రతి కంపెనీ బీటెక్ వాళ్ళని హైర్ చేసుకుంటాయి కాబట్టి బీటెక్ వాళ్ళని. ఇక్కడ నేను డిగ్రీని తక్కువ చేయట్లేదు, కానీ ఇక్కడ ఆపర్చునిటీస్ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఆపర్చునిటీస్ మీరు రోజు జాబ్ నోటిఫికేషన్ చూడండి, పైథాన్ లైఫ్ మన వాళ్ళు పెడతారు, మన పేజ్ నుంచి డైలీ పడతాయి. మీరు ఇన్స్టాలో, టెలిగ్రామ్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో వస్తాయి వీడియోస్ జాబ్ నోటిఫికేషన్స్. సో మీరు చూడండి క్వాలిఫికేషన్ ఏవి ఎక్కువ అడుగుతారు. సో అందుకే మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు డిగ్రీతో కంపేర్ చేస్తే బీటెక్ మీ ఫైనాన్షియల్గా బెటర్ ఉంటే, అంటే స్కాలర్షిప్ వస్తాయి అందరికీ మ్యాక్సిమం. ఒకవేళ మీకు అట్లా అనిపించినా లైక్ మంచిగా మీరు బీటెక్ చదివించడానికి మీ అమ్మ నాన్న రెడీ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీటెకే బెస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి. మిగతా సైడ్ అంటే నేను ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ డిస్కస్ చేస్తున్నా కాబట్టి
మీకు బీటెక్ ఆర్ డిగ్రీలో బీటెక్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్కి. కావున మీరు నేను ఇక్కడ డిగ్రీ అండ్ బీటెక్లో చూస్తే బీటెక్ వాళ్ళకే సాఫ్ట్వేర్ జాబ్కి బెస్ట్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.